ఓం శాంతి. ఈరోజుటి మురళీ తారీఖు ఏప్రిల్ 21, 2024. ఈరోజుటి అవ్యక్త బాప్తద మురళీ రివైజ్ డేట్ 30/3/1999. ఈరోజుటి బాప్తద మురళి యొక్క విషయము తీవ్ర పురుషార్థం యొక్క తపనను జ్వాలారూపంగా చేసుకొని బేహద్ వైరాగ్యం యొక్క అలను వ్యాపింపచేయండి. తీవ్ర పురుషార్థం యొక్క తపనను జ్వాలారూపంగా చేసుకొని బేహద్ వైరాగ్యం యొక్క అలను వ్యాపింపచేయండి. ఈరోజు బాప్దాద ప్రతి పుత్రుని మస్తకంపై 3 రేఖలను చూస్తున్నారు. అందులో మొదటిది పరమాత్మ పాలన యొక్క భాగ్యరేఖ. పరమాత్మ పాలన యొక్క ఈ భాగ్యం పూర్తి కల్పంలో ఇప్పుడు ఒక్కసారి మాత్రమే లభిస్తుంది. ఈ సంగమయుగంలో తప్ప పరమాత్మ పాలన మరెప్పుడూ ప్రాప్తించదు. ఈ పరమాత్మ పాలన చాలా కొద్దిమంది పిల్లలకు మాత్రమే ప్రాప్తిస్తుంది. రెండవది పరమాత్మ చదువు యొక్క భాగ్యరేఖ. పరమాత్మ చదువు ఎంత గొప్ప భాగ్యం అంటే స్వయం పరమాత్మ శిక్షకునిగా అయి చదివిస్తున్నారు. మూడవది పరమాత్మ ప్రాప్తుల రేఖ. ఎన్ని ప్రాప్తులున్నాయో ఆలోచించండి. బాప్దాద చెప్తున్నారు, నేను ఆత్మను. ఈ స్మృతి యొక్క బిందువును పెట్టడం అనగా ఖజానా జమ అవ్వడం. తర్వాత తండ్రి స్మృతి అనే బిందువు పెట్టగానే ఖజానా జమ అయిపోతుంది. కర్మలో సంబంధ సంపర్కంలో డ్రామా అనే బిందువు పెట్టండి. గడిచిపోయిన దానికి బిందువు పెట్టగానే ఖజానా పెరిగిపోతుంది. బాప్దాద తెలియచేస్తున్నారు, విదేహీగా అయ్యేందుకు కూడా విధి బిందువుగా అవ్వడం, అశరీరిగా అయ్యేందుకు, కర్మాతీతంగా అయ్యేందుకు అన్నిటికీ విధి బిందువుగా అవ్వడమే. బాప్దాద తెలియచేస్తున్నారు, అయిపోతుందిలే అని అనుకోవడం నిర్లక్ష్యతనం, అవ్వాల్సిందే అనేది తీవ్ర పురుషార్థం. బాప్దాద ప్రతిజ్ఞలైతే చాలా వింటారు, మాటిమాటికి చాలా మంచి ప్రతిజ్ఞలు చేస్తారు. పిల్లలు ఎంత మంచి ధైర్యంతో ప్రతిజ్ఞలు చేస్తారంటే ఆ సమయంలో బాప్దాదకు కూడా పిల్లలు దిల్కుష్ మిఠాయిని తినిపిస్తారు, తండ్రి కూడా తినేస్తారు. కానీ ప్రతిజ్ఞ చేయడం అంటే పురుషార్థంలో ఎక్కువగా లాభాన్ని తీసుకోవడం. ఒకవేళ లాభం లేకుంటే ఆ ప్రతిజ్ఞ సమర్థంగా లేనట్లే. బాప్దాద తెలియచేస్తున్నారు, విశ్వంలో ఒకవైపు భ్రష్టాచారము, అత్యాచారం యొక్క అగ్ని ఉంటుంది. రెండో వైపు పిల్లలైన మీ శక్తిశాలి యోగం అనగా లగన్ యొక్క అగ్ని జ్వాలా రూపంలో ఉండడం అవసరం. ఈ జ్వాలా రూపము భ్రష్టాచారము మరియు అత్యాచారం యొక్క అగ్నిని సమాప్తం చేస్తుంది. అంతేకాక సర్వాత్మలకు సహయోగం ఇస్తుంది. మీ లగన్ జ్వాలా రూపంతో ఉండాలి అనగా యోగం శక్తిశాలిగా ఉండాలి. అప్పుడు ఈ స్మృతి అనే అగ్ని ఆ అగ్నిని సమాప్తం చేస్తుంది. రెండవ వైపు ఆత్మలకు పరమాత్మ సందేశం యొక్క శీతల స్వరూపం యొక్క అనుభూతి చేయిస్తుంది. బేహద్ వైరాగ్య వృత్తిని ప్రజ్వలితం చేయిస్తుంది. ఒకవైపు భస్మం చేస్తుంది, రెండవ వైపు శీతలంగా కూడా చేస్తుంది. బేహద్ వైరాగ్యం యొక్క అలను వ్యాపింపచేస్తుంది. నేను యోగమైతే చేస్తాను, బాబా తప్ప మరెవరూ లేరు అని పిల్లలు అంటారు. ఇదైతే చాలా మంచిది, కానీ సమయానుసారంగా ఇప్పుడు జ్వాలారూపంగా అవ్వండి. స్మృతి చిహ్నంలో శక్తులకు ఏదైతే శక్తి రూపము, మహాశక్తి రూపం, సర్వశస్త్రధారి రూపాన్ని చూపించారో ఇప్పుడు ఆ మహాశక్తి రూపాన్ని ప్రత్యక్షం చేయండి. బాప్దాద చెప్తున్నారు,
చిన్న చిన్న విషయాలు ఎందులోనైతే సమయం పడుతుందో, శ్రమ అనిపిస్తుందో, ఆందోళన చెందుతారో, ఇవన్నీ ఉన్నతమైన జ్వాలాముఖి స్థితి ముందు ఒక బొమ్మలాట వలె అనుభవం అవుతాయి. స్వతహాగా సహజంగా సురక్షితంగా అయిపోతారు. బాప్దాదా చెప్పారు కదా, ఎప్పుడైతే మాస్టర్ సర్వశక్తివాన్ పిల్లలు చిన్న చిన్న విషయాల కోసం శ్రమ చేస్తారో అప్పుడు అన్నిటికంటే ఎక్కువగా దయ కలుగుతుంది. జ్వాలాముఖి రూపంపై ప్రేమ తక్కువ ఉన్నప్పుడు శ్రమ అనిపిస్తుంది. కనుక ఇప్పుడు శ్రమ నుంచి ముక్తులుగా అవ్వండి. సోమరులుగా అవ్వకండి, కానీ శ్రమ నుంచి ముక్తులుగా అవ్వండి. శ్రమ అయితే చేయరాదు కదా, విశ్రాంతిగా నిద్రపోదాము అని అనుకోకండి. ప్రేమతో శ్రమను సమాప్తం చేయండి, సోమరితనంతో కాదు. మంచిది. నలువైపులా ఉన్న పరమాత్మ పాలనకు అధికారి ఆత్మలకు, పరమాత్మ చదువుకు అధికారులైన శ్రేష్ఠ ఆత్మలకు, పరమాత్మ ప్రాప్తులతో సంపన్న ఆత్మలకు, సదా బిందువు పెట్టే విధి ద్వారా తీవ్ర పురుషార్థం చేసే ఆత్మలకు, సదా శ్రమ నుంచి ముక్తులుగా ఉంటూ ప్రేమలో ఇమిడి ఉండే పిల్లలకు, జ్వాలాస్వరూప విశేష ఆత్మలకు బాప్దాదా ప్రియస్మృతులు మరియు నమస్తే. ఈరోజుటి మురళి వరదానము: శుద్ధ మరియు సమర్థ సంకల్పాల శక్తి ద్వారా వ్యర్థ వైబ్రేషన్లను సమాప్తం చేసే సత్యమైన సేవాధారి భవ. వివరణ: సంకల్పాలు కూడా సృష్టిని తయారు చేస్తాయి అని అంటారు. బలహీన మరియు వ్యర్థ సంకల్పాలు చేసినప్పుడు వ్యర్థ వాయుమండలం యొక్క సృష్టి తయారవుతుంది. ఎవరైతే తమ శుద్ధ శక్తిశాలి సంకల్పాల ద్వారా పాత వైబ్రేషన్లను కూడా సమాప్తం చేస్తారో వారే సత్యమైన సేవాధారులు. ఎలాగైతే సైన్స్ వారు ఒక శస్త్రంతో మరొక శస్త్రాన్ని సమాప్తం చేస్తారో, ఒక విమానంతో మరొక విమానాన్ని కూల్చేస్తారో, అలా మీ శుద్ధ సమర్థ సంకల్పాల వైబ్రేషన్లు వ్యర్థ వైబ్రేషన్లను సమాప్తం చేయాలి. ఇప్పుడు ఇలాంటి సేవ చేయండి. స్లోగన్: విఘ్నాల రూపీ సూక్ష్మమైన బంగారు దారాల నుండి ముక్తులుగా అవ్వండి. ముక్తి సంవత్సరాన్ని జరుపుకోండి. విఘ్నాల రూపీ సూక్ష్మమైన బంగారు దారాల నుండి ముక్తులుగా అవ్వండి. ముక్తి సంవత్సరాన్ని జరుపుకోండి. అచ్చా. ఓం శాంతి.